దసరాలు 2 దసరాలు మొన్న దసరా మరీ మరీ సన్నిధానానికి ప్రాచీన కాలం నుండి శృంగేరి శారదా పీఠం యొక్క జగద్గురువులు తమ యొక్క విజయయాత్రా కాలంలో ఇక్కడికి విచ్చేసినప్పుడు అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ కరకమలముల మీదుగా అర్చనలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో లోకక్షేమాన్ని ప్రార్థించడం, సమస్త ఆస్తికుల యొక్క యోగక్షేమాన్ని మా పరమ గురువులు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు అనేక పర్యాయములు ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారి సన్నిధిలో సమస్త ఆస్తికుల యొక్క యోగక్షేమాన్ని ప్రార్థించి అందరికీ కూడా ఆశీర్వాదాన్ని అందించారు. తదనంతరం వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో, మా గురువుల యొక్క కృపతో ఇంతకుముందు 6 సంవత్సరాల క్రితం ఇక్కడికి మేము యాత్రలో వచ్చినప్పుడు అమ్మవారిని అర్చించాం. ఇవాటి రోజున మళ్ళీ అదే ఒక సందర్భం పునరావృతమైంది. అమ్మవారి సన్నిధిలో ఇవాటి రోజున అర్చనలు నిర్వహించి, మహాపూజను నిర్వహించి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం, ఈ సనాతన సంస్కృతి, ఈ భారతదేశం, ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులు సమస్త ప్రజలు కూడా నిరంతరం విశేషమైనటువంటి క్షేమాన్ని పొంది ఈ వైదిక ధర్మం విశేషమైనటువంటి అభివృద్ధిని పొంది విశేషమైనటువంటి ప్రచారాన్ని పొంది భక్తులందరికీ కూడా ఇతోపి అధికమైనటువంటి ధార్మిక శ్రద్ధ ఏర్పడి ఈ ఒక మార్గాన్ని దృఢంగా అవలంబించి తమ యొక్క జీవితాల్ని సార్థకం చేసుకునేట్టుగా అటువంటి ఒక గొప్ప ప్రేరణని అందరికీ కూడా ప్రసాదించి ఈ లోకాన్ని అనుగ్రహించాలి అని అమ్మవారి సన్నిధిలో ప్రార్థన చేశాం. విశేషంగా మనం పురాణ ఇతిహాసాలని అవలోకన చేస్తే దేవతలు, మహర్షులు, మహారాజులు, మహాపురుషులు, అవతార పురుషుల నుంచి సామాన్య జనుల వరకు అందరూ కూడా దుర్గా అమ్మవారిని అర్చించారు. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. తద్వారా తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఈ విషయానికి ఎన్నో ఉదాహరణలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. విశేషంగా మనం మహాభారతంలో చూస్తే అక్కడ మహాభారతంలో స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక మాట చెప్తారు. ఏమిటి అని అంటే, ఇప్పుడు సిద్ధమై ఉన్నావు కదా, నేనంతా సిద్ధమయ్యాను అంటాడు. కానీ ఇంకా ఒకటి మిగిలిపోయింది. ఇది కనుక నువ్వు సాధించకపోతే ఈ యుద్ధంలో నీకు జయం అనేది లభించడం అసాధ్యం అని స్వయంగా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఏమిటా పని అని అంటే, నువ్వు తపస్సు చేసి దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. దుర్గా అమ్మవారు నీకు ప్రసన్నురాలై నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే నీకు యుద్ధంలో విజయం అనేది సాధ్యం అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం మనకు ఆ మహాభారతంలో అక్కడ భీష్మ పర్వంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. అప్పుడు వెంటనే కృష్ణుడి యొక్క ఆదేశానుసారం అర్జునుడు వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తాడు, తపస్సు చేస్తాడు. అమ్మవారి ఆ తపస్సుకి ప్రసన్నురాలి వెంటనే అక్కడ ప్రత్యక్షమై అర్జునుడికి అనుగ్రహించి విశేషంగా అనేక విధమైనటువంటి అస్త్రాల్ని ప్రసాదిస్తుంది. విశేషంగా ఇప్పుడు ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక ఇతిహాసం, ఆ మహాభారతంలో ఉన్నటువంటి విషయం, ఆ రెండింటికి కూడా పరిపూర్ణమైనటువంటి ఒక సామ్యం అనేది ఉంది. కాబట్టి అట్లా అప్పుడు అర్జునుడు అమ్మవారిని స్తుతిస్తూ ఒక స్తోత్రాన్ని కూడా వేస్తాడు. అది కూడా మనకి మహాభారతంలో లభిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి స్వయంగా కృష్ణ పరమాత్మ ఆ అమ్మవారి యొక్క శక్తిని గురించి వర్ణించి అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించడం, అర్జునుడు అలాగే తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం, ఈ రకంగా ఎంతోమంది అమ్మవారిని అనుగ్రహించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషంగా తమ జీవితాన్ని సార్థకపరుచుకున్నారు. కాబట్టి ఆ జగన్మాత యొక్క ఆరాధన అనేది పరంపరగా మన దేశంలో ఉన్నది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ ఒక వైదిక ధర్మం, మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం
నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, ఏమిటి అని అంటే, ఇది ఈ సనాతన వైదిక ధర్మం, హిందూ ధర్మం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు లోకం మొత్తం క్షేమంగా ఉంటుంది. దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటారని కాదు. ఎందుకంటే ఈ ధర్మం అనేది మనకి ఎప్పుడూ కూడా నేను మాత్రం బాగుండాలి, నా వాళ్ళు మాత్రం బాగుండాలి, నా పరివారం మాత్రం బాగుండాలి అని అనడం నేర్పించలేదు ఈ ధర్మం మనకి. మొట్టమొదటిది మనం పుట్టినప్పటి నుంచి ఈ ధర్మం మనకి ఏం నేర్పించింది అని అంటే అందరూ బాగుండాలి, వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని అటువంటి ఒక మనస్థితిని ఈ సనాతన ధర్మం మనకి నేర్పించిందే తప్ప ఎప్పుడు కూడా మా వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అనేటటువంటి ఆ సంకుచిత భావనకి ఇక్కడ అవకాశమే లేదు. అటువంటి ఒక విస్తృతమైనటువంటి దృష్టి మన యొక్క సనాతన ధర్మం మనకి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మం చక్కగా నిలబడింది అని అంటే అప్పుడు సమస్త ప్రపంచము బాగుంటుంది. దీనికి ఏమన్నా ఈ సంకష్ట స్థితి వచ్చింది అని అంటే అప్పుడు ప్రపంచంలో ఇది కేవలం దీన్ని అనుసరించే వాడికి మాత్రం ఇబ్బంది కలగడం కాదు, సమస్త ప్రపంచానికి అది సంక్షోభానికి కారణం అవుతుంది. ఎందుకంటే శాస్త్రం, వేదం మనకేం చెప్తోంది? ధర్మో విశ్వస్య జగతఃప్రతిష్ఠ అని చెప్తోంది. ఈ సమస్త ప్రపంచాన్ని ధరించినటువంటిది, సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది, మన కంటికి కనబడకుండా సమస్త ప్రపంచానికి ఆధారభూతంగా ఉన్నటువంటిది ఏమిటి అని అంటే అదే ఈ ధర్మం. ధర్మో విశ్వస్య జగతఃప్రతిష్ఠ అని ఉపనిషత్తు మనకు చెప్తూ ఉన్నది. కాబట్టి ఇది మన కంటికి కనబడకుండా సమస్త ప్రపంచాన్ని ధరించి, అందుకే దీన్ని ధర్మం అని అన్నారు. ఇది ప్రపంచాన్ని ధరించి ప్రపంచానికి ఆధారంగా ఉంది కాబట్టి దీనికి ధర్మము అనేటటువంటి పేరు. కాబట్టి ఈ ధర్మం స్థిరంగా ఉన్నంత వరకు అందరూ కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి ఈ ధర్మ సంరక్షణ చక్కగా జరిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంకా ఇంకా విస్తృతంగా చక్కగా జరగాలి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త లోకానికి క్షేమం చేకూరాలి అనేటటువంటి ప్రార్థన అమ్మవారి సన్నిధిలో విశేషంగా చేసి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఆ భగవద్ అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకొక గొప్ప బలం. వెనకటి కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి? అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంటాయి. అక్కడ ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి మూర్తులు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. పరంపరలు, సంప్రదాయాలు అవన్నీ ఉంటాయి. వీటి యొక్క మూలం ఏమిటి, అథవా ఈ దేవస్థానాన్ని, ఈ పరంపర ఎక్కడి నుంచి వచ్చింది అని మనం వెతికినప్పుడు, ఆ ఇతిహాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వెనకటి కాలంలో పెద్ద పెద్ద మహారాజులు, రాజులు, మహారాజులు వాళ్ళందరి పేర్లు మనకు కనబడతాయి. అంటే వాళ్ళందరూ అంత పెద్ద ఆ మహారాజుల గురించి మనం చాలా గొప్పగా విన్నాం. ఆయన మహాపరాక్రమవంతుడు, మహాబలశాలి, ఎన్నో రాజ్యాలను జయించినటువంటి వాడు, తన కాలుసైలతో ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలని కూడా శాసించినటువంటి వాడు అని ఆ రాజు గురించి చాలా గొప్పగా మనం వినుంటాం. అటువంటి మహారాజులు వాళ్ళందరూ కూడా, అటువంటి పెద్ద పెద్ద సామర్థ్యశాలులు మహారాజులు వాళ్ళందరూ కూడా తాము చేస్తున్నటువంటి, స్వయంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి బలం ఉన్నప్పటికీ కూడా ఈ బలం కంటే కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహ బలం అనేది చాలా విశేషం. దైవానుగ్రహ బలం అనేది లేకపోతే మనకున్నటువంటి బలం అనేది సరిపోదు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ భగవంతుడిని ఆరాధించి ఇంత పెద్ద పెద్ద దేవస్థానాలు వాటన్నిటి ఇప్పుడు కాలంలో ఆ దేవస్థానాలను చూడడం కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందరూ. ఎన్నో దేశాల నుంచి కేవలం ఆ దేవస్థానాన్ని చూడాలి, ఇంత గొప్ప దేవస్థానం ఇక్కడ ఉంది, దీన్ని ఎలా కట్టారు, వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు చాలామంది. వెనకటి వాళ్ళంతా ఇప్పుడు ఇంత గొప్పగా ఎలా కట్టారు, ఇప్పుడు కాలంలో మన వల్ల కట్టడం కాదు, సాధ్యమే కాదు. వాళ్ళు ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా ఇప్పుడు మన వల్ల కట్టడం సాధ్యం కాదు. ఏమీ లేని కాలంలో ఎలా కట్టారు వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళకి ఆ ప్రశ్నకి సమాధానాలు దొరకట్లేదు. సరిగ్గా బహుశా ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు అనుకుంటున్నారే తప్ప దానికి సరైనటువంటి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నాను అంటే అంత గొప్ప పరంపర. కాబట్టి వెనకటి వాళ్ళందరూ అంత సామర్థ్యం ఉన్నా కూడా ఈ సామర్థ్యానికి భగవద్ అనుగ్రహం అనేటటువంటి ఒక బలం చేరితే తప్ప, కలిస్తే తప్ప దీంతో పాటు మనం అనుకున్నటువంటిది చెయ్యలేము అనేటటువంటి విషయం వాళ్ళందరికీ చాలా తెలుసు, గొప్పగా తెలుసు. ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం అనేటటువంటిది, భగవద్ ఆరాధన అనేటటువంటిది మనకు ఒక గొప్ప బలం. అంటే అదొక బలహీనత కాదు. ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమంటుంటారు, కొంతమంది ఉంటారు వాళ్ళకి భక్తి ఎక్కువ, దేవస్థానానికి వెళ్తూ ఉంటారు, ఏదైనా చేసే ముందు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.
వాడిని చూసి మిగతా వాళ్ళు కొంతమంది అంటుంటారు, వీడికి కొంచెం భయం ఎక్కువ, అందుకే ప్రతిసారి దేవుడి దండాలు పెడుతూ ఉంటాడు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా అది కాదు. ఆ భగవద్ అనుగ్రహం అనేది మనం ఒక బలం. ఆ బలం కోసం మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాము, భగవద్ అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా అలా అంటే కనుక అది చాలా పెద్ద తప్పు. ఇంకొకటి గురించి అలా భగవద్భక్తుడి గురించి వీడు భగవద్భక్తుడు అంటే వీడు చాలా భయం అని అంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. అలా అనడం అనేది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఇది మనకు ఒక పెద్ద బలంగా ఉండాలి, అంతే తప్ప బలహీనత కాకూడదు. అది కూడా ఉంది, అది కూడా అటువంటి వాతావరణం కూడా ఉంది ప్రపంచంలో. కొంతమందికి ఆ దేవుడి భక్తి అనేది ఒక బలహీనతగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేవుడి పేరు చెప్తే ఏమైనా దేవించబడతాం అన్నట్టుగా అటువంటి వాతావరణం కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తుంటుంది. దానివల్ల మనకి చెడ్డ పేరు కూడా వస్తుంది. చాలాసార్లు మన ధర్మానికి, మన పరంపరకి, మన వ్యవస్థకి చెడ్డ పేరు కూడా దానివల్ల చాలాసార్లు వచ్చింది. అదే తెలిసినటువంటి విషయం. ఎందుకు అలా వస్తుంది? ఒకవైపు ఇంత ఏమిటంటే దీన్ని మనం ఒక బలంగా తీసుకొని భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి ఒక బుద్ధి శక్తినిచ్చాడు, ఒక కర్తృత్వ శక్తినిచ్చాడు, ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, చేయగలిగేటటువంటి శక్తినిచ్చాడు. దీన్నంతటినీ సరిగ్గా ఉపయోగించుకుంటూ విశేషంగా ఇంకా గొప్ప పనులు చేయడం కోసం ఆ ఇంకా జీవితంలో మనం సాధించగలుగుతాం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, అందులోనూ విశేషంగా శక్తి ఆరాధన. ఎందుకంటే ఏ వస్తువైనా పని చేయాలి అంటే దానికి ఒక శక్తి ఉండాలి. దాని లోపల శక్తి అనేది ఉంటే తప్ప ఆ శక్తి అంతా క్షీణించిపోయింది అంటే ఇంకా దానివల్ల పని జరగదు. వస్తువు ఉంటుంది కానీ దాంట్లో శక్తి లేదు అన్నట్టు, చెయ్యి ఉంది కానీ చేతిలో శక్తి లేదు. చెయ్యి మాత్రం బాగానే కనబడుతుంది, చూడడానికి చెయ్యిలానే ఉంది, అంతా బాగానే ఉంది, చూస్తే మనకు అర్థం కావట్లేదు, కానీ దాంట్లో శక్తి లేదు అంటే దానివల్ల ఏమీ మనం చేయడం కదా. కాబట్టి ఒక వస్తువు ఉన్నా కూడా దాంట్లో అమ్మవారి యొక్క శక్తి అనేది ఉండాలి. ఆ శక్తి అనేది ఉంటే తప్ప ఏ పని ప్రపంచంలో జరగదు. కాబట్టి అటువంటి ఈ లోకానికే అటువంటి శక్తిని ప్రసాదించి ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఆవశ్యకం అంటే నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను. లలితా సహస్రనామాలు పఠిస్తూ ఉంటాం. ఆ లలితా సహస్రనామంలో కొన్ని నామాలు ఉన్నాయి. నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద అని 2 నామాలు ఉంటాయి. ఈ 2 నామాల వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది. ఏమిటి అని అంటే, నిగమాలు అనంటే వేదములు, శాస్త్రములు, వేదములు, ఆ వేదాలను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ కూడా. వీటన్నిటిలో ఏం చెప్పబడింది? మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా చెప్పబడినాయి. ఇలా ఉండాలి, సత్యం వద, ధర్మం చర మొదలైనటువంటి విషయాలన్నీ. ఉపాధ్యాయ అన్న ప్రమద, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇలా రకరకాల ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలన్నింటినీ ఎవరు చేస్తున్నారు? ఆదేశించాలి అంటే ఎవరో ఒక వ్యక్తిగా ఆదేశించాలి. ఒక వ్యక్తి ఉంటేనే ఆదేశం అని అంటాను దాన్ని, శాసనం. ఎవరు చేస్తున్నారు? నిజాజ్ఞారూప నిగమ, అమ్మవారు చేస్తారు. అమ్మవారి యొక్క ఆజ్ఞారూపాలుగా ఉన్నాయి ఈ వేదములు, శాస్త్రములు, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞాస్వరూపాలు. కాబట్టి సత్యం వద అని వేదం చెప్తోంది అని అంటే దాని అర్థం ఏమిటి? ఆ అమ్మవారే ఆ రూపంలో మనకి చెప్తూ ఉన్నది అని దాని యొక్క అర్థం. నిజాజ్ఞారూప నిగమ. కాబట్టి తర్వాత నామంలో ఏముంది? పుణ్య ఫలప్రద అని ఉంది. అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టుగా అమ్మవారి ప్రపంచాన్ని సృష్టించింది, జీవులందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిశక్తినిచ్చింది, ఒక కర్తృత్వ శక్తినిచ్చింది, ఎవరు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వేదశాస్త్రాల్లో ఉపదేశించింది, వ్యవస్థను మొత్తం చేసింది. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉండేటటువంటి జీవులందరూ కూడా అమ్మవారు ఆదేశించినట్టుగా జీవితాన్ని సాగించాలి. దేన్నైతే చేయమని ఆదేశించిందో దాన్ని చెయ్యాలి, దేన్నైతే చేయకూడదు అని చెప్పిందో దాన్ని చేయకూడదు. ఇలా చేస్తే అప్పుడు దాని యొక్క ఫలాన్ని కూడా అమ్మవారే ఇస్తుంది. అదే అపుణ్యం అంటే అధర్మం అని అర్థం. కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పింది కూడా అమ్మవారే. ఆ వేద శాస్త్రాల్లో ఎవరు ఎలా ఉంటారో దానికి తగినటువంటి ఫలాన్ని కూడా ఇచ్చేది అమ్మవారు. దీనికి తగినట్టుగా ఎలా ఉండాలి అని అమ్మవారు చెప్పిందో దానికి తగినట్టుగా ఎవరైతే ఉంటారో, ఎవరు ఎలాగైతే నడుచుకుంటారో దానికి తగినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారు మనకి ఎలా ఉండాలి అని ఆదేశించిందో ఆ వేదశాస్త్రముల్లో తదనుసారంగా ధార్మికమైనటువంటి జీవనాన్ని సాగించాలి. తద్వారా అమ్మవారిని ఆరాధించాలి, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని సందర్భంలో తెలియజేస్తూ, విశేషంగా ఆరంభంలో చెప్పినట్టుగా
అందరూ మనకి ఎంతోమంది మహాపురుషులు అమ్మవారిని విశేషంగా ఆరాధించారు. విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాటి రోజున ఈ మన యొక్క ఈ హిందూ ధర్మం, సనాతన హిందూ ధర్మం ఇంత దృఢంగా నిలబడింది. ఇన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నా కూడా ఇవాటికి ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది ఉన్నది. బహుశా ఇప్పుడు దీని మీద ఎన్ని ఆక్రమణలు జరిగినాయో దీంట్లో ఒక 5%, 10% ఇంకెక్కడైనా జరుగుంటే అంతే, అవన్నీ నిర్నామం అయిపోయాయి. కానీ ఇన్ని రెట్లు దీని మీద ఆక్రమణ జరిగినా కూడా ఇవాళ ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా ఉంది అంటే, ఇంత దృఢంగా శంకర భగవత్పాదాచార్యుల వారు మన ధర్మాన్ని సంస్థాపించారు. ఎంత దృఢంగా స్థాపించారు అంటే ఎవరు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది వాటికి అంతే దృఢంగా ఉంది. కాబట్టి అటువంటి అవతార పురుషులు మన యొక్క సనాతన ధర్మోద్ధారకులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి యొక్క క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని ఇంకా జాగృతం చేసి విశేషంగా ఈ లోకాన్ని అనుగ్రహించారు. సౌందర్య లహరి మొదలైనటువంటి అద్భుతమైన స్తోత్రాలు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంతో సమానం, ఒక్కొక్క ఉపాసన ఉంది, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలం ఉన్నది, ఒక్కొక్క విధానం ఉన్నది. అటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. విశేషంగా శృంగేరి క్షేత్రంలో అధిష్టాత్రి దేవతగా ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి ఈ పీఠంలో అధిష్టాత్రి దేవతగా అమ్మవారిని స్థాపించి విశేషంగా ఈ పీఠాన్ని గురు పరంపరను ఏర్పరిచారు. విశేషంగా నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఈ పీఠానికి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ విశేషమైనటువంటి క్షేత్రానికి ప్రాచీన కాలం నుంచి, శంకరుల కాలం నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం. కాబట్టి ఈ యాత్రలో ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాం. కాబట్టి మాకు విశేషంగా మేము నిత్యం ఆరాధించేటటువంటి శారదా అమ్మవారు ఎలాగో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గా అమ్మవారు, కనకదుర్గా అమ్మవారు అదే అమ్మవారు. ఆ అమ్మవారిని మనం శారదా పరమేశ్వరి అనేటటువంటి పేరుతో ఆరాధిస్తున్నాం. అదే అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రంలో కనకదుర్గా అమ్మవారిగా ఇక్కడ ఈ క్షేత్రంలో విరాజమానాన్ని అనుగ్రహిస్తోంది. ఏ అమ్మవారైతే ఇక్కడ కనకదుర్గా అమ్మవారిగా అనుగ్రహిస్తూ ఉన్నదో అదే అమ్మవారు శృంగేరి క్షేత్రంలో శారదా అమ్మవారిగా శారదా పరమేశ్వరి అనేటటువంటి పేరుతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనేక నామాలు, అనేక స్వరూపాలు. ఇన్ని స్వరూపాల్లో ఇన్ని నామాలతో అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాం. అమ్మవారి యొక్క సన్నిధిలో ఆరాధన చేసి, కన్నేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త ఆస్తికులకు ఎలా అన్ని రకాల శ్రేయస్సులు లభించుగాక అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఎన్నో కోట్ల మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి ఈ క్షేత్రానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించి అభీష్టాన్ని పొందుతున్నారు, విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని అంటే దానికి విశేషమైనటువంటి కారణం ఇక్కడ మీరందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవస్థానంలో ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతని కాపాడుకుంటూ విశేషంగా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో అర్చించేటటువంటి అర్చకులు, ఇక్కడ వేదపారాయణ చేసేటటువంటి నిత్యం వేదపారాయణ చేసేటటువంటి వేద పండితులు, అలాగే దీన్ని నిర్వహించేటటువంటి దీని మొత్తం నిర్వహణ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తేడా రాకుండా చక్కగా దీన్ని నిర్వహించేటటువంటి కార్యనిర్వహణాధికారి గారు, అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా శ్రద్ధగా దీన్ని నిర్వహిస్తూ ఉండడం. అందులో విశేషంగా మా అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వారు రామారావు గారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారిగా ఉంటూ ఇంతకుముందు ఎన్నో క్షేత్రాలను చేశారు. చక్కగా ఉత్తమమైనటువంటి సేవలు చేసి మంచి పేరు పొందినటువంటి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ క్షేత్రంలో కార్యనిర్వహణాధికారిగా ఉంటూ ఇందాక ఆయన ఇక్కడ చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేయాల్సి ఉన్నాయనేటటువంటి విషయాలన్నింటి కూడా చాలా విస్తారంగా ఆయన నివేదించున్నారు. చాలా ఉత్తమమైనటువంటి ఆ వ్యవస్థలు అవన్నీ కూడా చేయవలసినటువంటి విషయాల గురించి ఆయన ఇందాక నివేదించి ఉన్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ కార్యాలన్నీ కూడా ముందు జరగబోయేటటువంటి ఆ భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్ని అభివృద్ధి కార్యాలు కూడా శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో నిర్విఘ్నంగా జరుగుగాక.
ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, సంకష్టాలు లేకుండా శీఘ్రగతిలో అన్ని కార్యాలు కూడా నిర్విఘ్నంగా జరుగుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. అంటే మేము మామూలుగా అప్పుడప్పుడు ఇక్కడ క్షేత్రానికి వస్తూ ఉంటాం. కిందటిసారి మేము క్షేత్రానికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఇంకోసారి వచ్చేటప్పటికి ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా అది విస్తృతంగా అయి ఉంటుంది. ఇప్పుడు మా గురువుగారు వచ్చినప్పుడు ఎలా ఉండిందో ఆ తర్వాత మళ్ళీ మా గురువుగారు 2013లో వచ్చారు. అప్పుడు ఎలా ఉండిందో మళ్ళీ నేను 2018లో వచ్చినప్పుడు చాలా మారిపోయింది, చాలా అభివృద్ధి అయింది. మళ్ళీ నేను 2018లో వచ్చినప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా విశేషంగా అభివృద్ధి అయింది. కాబట్టి ఇలా మేము ఒక్కోసారి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక్కో విధమైనటువంటి అందులోనూ పెద్ద కార్యాలు. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానం ముందు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో దాని నిర్మాణం అది చాలా ఉత్తమమైనటువంటి శైలిలో దాని నిర్మాణం చేసి ఉండడం అది చాలా విశేషమైనటువంటి విషయం. ఇలాంటి అభివృద్ధి కార్యాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యాలు, అందులోనూ విశేషంగా ఇప్పుడు ఆయన నివేదించినట్టుగా ఇక్కడ కొండ మీద ఆ పాశుపతేశ్వర స్వామి దేవాలయాన్ని చక్కగా నిర్మాణం చేయాలి, అక్కడ విశేషంగా సాన్నిధ్యం రావాలి, అందులో విశేషంగా అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఆ విషయాన్ని కూడా ఆయన ఇప్పుడే నివేదించున్నారు. ఆ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుగాక, తద్వారా ఇంకా అభివృద్ధి ఈ క్షేత్రాన్ని లభించుగాక అని ఈ సందర్భంగా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. ఆ దేవస్థానం నిర్మించాలి అని ఆ సంకల్పం ఆయన చేయడం, అమ్మవారి సన్నిధిలో ప్రార్థించడం, దీంతో పాటే వెంటనే మాకు ప్రీతిపాత్రులైనటువంటి నరసింహారావు గారు, సంఘ నరసింహారావు గారు, ఆయన కూడా అక్కడ యాగశాలను కూడా చాలా ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి యాగశాలను నిర్మించారు. కాబట్టి అలా సంకల్పించిన వెంటనే అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి ప్రేరణతో ఆయన దీన్ని నేను చేయిస్తాను అని చెప్పి ఆయన ముందుకు రావడం, ఆయన ఆదేశించడం, అది కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ ఒక కార్యం కూడా నరసింహారావు గారి ద్వారా ఆ కార్యం కూడా ఈ సేవలో ఆయన కూడా ఆ సేవ ఆయన ద్వారా జరుగుతుంది అని ఈ సందర్భంలో చెబుతూ ఆయన ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడ అందరూ వేద విద్వాంసులకి, వేద పండితులకి ఈ సంప్రదాయం, విశేషంగా క్షేత్రం అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రత, అక్కడ ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, వీటన్నిటి యొక్క సంరక్షణ అనేది ఆద్య కర్తవ్యం. ఇవన్నీ చక్కగా జరిగినప్పుడు, అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు సామాన్య దృష్టితో చూసినప్పుడు ఇదంతా ఎందుకు, ఇదిలా ఎందుకు, అలా ఎందుకు అని మనకు అనిపిస్తూ ఉంటుంది సామాన్య దృష్టితో చూసినప్పుడు. కానీ సూక్ష్మమైనటువంటి దృష్టితో, ధార్మికమైనటువంటి దృష్టితో, ప్రామాణికమైనటువంటి దృష్టితో చూసినప్పుడు మాత్రమే దాని యొక్క గొప్పతనం, ఆ ఆచారం, ఆ సంప్రదాయం యొక్క గొప్పతనం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి సూక్ష్మ దృష్టితో మనం చూడగలగాలి. చూస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సంప్రదాయాలు, ఆచారాలు, వాటి యొక్క గొప్పతనం ఏమిటి, వాటి కారణం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతని నిరంతరం ఇదే రకంగా కాపాడుకుంటూ ఈ నిరంతరం వేద పారాయణంలో అమ్మవారి సన్నిధిలో నిరంతరం ఇదే రకంగా జరగాలి. తద్వారా అదే రకంగా అమ్మవారి సన్నిధిలో నిత్య అర్చన, వాస్తవంగా ఇక్కడ జరిగేటటువంటి అర్చనా విధానాలు అవన్నీ కూడా ఇక్కడ ఏం చేసినా కూడా విశేషంగా శృంగేరికి వచ్చి అక్కడ నివేదించి దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు వాటి నుంచి కూడా చేయడం అనేది కూడా వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్నానపూర్వకమైన ఆశీర్వాదాన్ని మరొక మారు తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తున్నాను. హర నమః పార్వతీపదే హర మహాదేవ.